నమస్కారం. ఈటీవీ 2 న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం భూ చట్టాలు న్యాయ సహాయం. గత వారం కూడా ఇదే అంశంపై మనం సలహాలు సూచనలు స్వీకరించాం. ఈ వారం కూడా ఇదే అంశంపై మనకు అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు గ్రామీణాభివృద్ధి సంస్థ సంచాలకులు శ్రీ ఎం సునీల్ కుమార్ గారు, అలాగే న్యాయవాది శ్రీ ఈ సుదర్శన్ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరించే ముందుగా ఈ అంశానికి చెందిన ఒక కథనాన్ని చూద్దాం. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో చాలా మంది వ్యక్తులకు వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్లు లేవు. యజమాని చనిపోయి సంవత్సరాలు గడిచినా ఇంకా వారి పేరు మీదనే పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్లు ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 1971లోని సెక్షన్ 4 ప్రకారం వారసత్వంగా భూమి పొందిన వ్యక్తి 90 రోజులలోపు సంబంధించిన తహసీల్దార్కు తెలియపరచాలి. వారసత్వంగా భూమిని పొందిన వ్యక్తి ఫారం 6A తహసీల్దార్కు దరఖాస్తు చేయాలి. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు పాసు పుస్తక చట్టం 1971 సెక్షన్ 4(1) రూలు 18 ప్రకారం దరఖాస్తుతో పాటు అడంగల్, పహాణీల నకలు, పాసు పుస్తకం, టైటిల్ డీడ్ నకలు, 4 ఫోటోలను జత చేసి దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఇచ్చిన తర్వాత సెక్షన్ 4(1) రూలు 18(1) ప్రకారం తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫారం 6C రసీదు పొందాలి. చట్టంలోని సెక్షన్ 5(3) రూలు 19 ప్రకారం తహసీల్దారు సంబంధిత వ్యక్తులకు ఫారం 8లో నోటీసులు ఇస్తారు. ఈ నోటీసు ప్రతిని గ్రామ పంచాయతీ, గ్రామ చావిడి, తహసీల్దారు కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులలో ఉంచుతారు. రూలు 19(1) ప్రకారంగా నోటీసులో తెలిపిన తేదీలోగా సంబంధిత వ్యక్తులకు అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్లయితే తెలియజేయాలి. చట్టంలోని సెక్షన్ 10A రూలు 30 ప్రకారం తహసీల్దార్ కార్యాలయంలోని ఫారం 1, 1B, 7 రిజిస్ట్రార్లలో మార్పులు చేసి పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ తయారు చేస్తారు. ఫారం 17లో పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ పొందుతున్న వ్యక్తి సంతకాలు తీసుకుని వాటిని వారసత్వంగా భూమి పొందిన వ్యక్తికి అందజేస్తారు. ఇటువంటి సమస్యలకు సలహాలను, న్యాయ సహాయాన్ని అందజేస్తోంది ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవా అధికార సంస్థ. కాలర్ రెడీగా ఉన్నారండి. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. 2003లో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. ప్రసాద్, బంగారుపాలెం నుంచి మేడం. చెప్పండి ప్రసాద్ గారు. 2003లో ఒక 4 acres ల్యాండ్ రాసుకున్నాం మేడం. దాన్ని ఏం చేశారంటే 6 years తర్వాత 2009లో వచ్చి డూప్లికేట్ విక్రయ దస్తావేజ్ అనేది సృష్టించి ఫోర్జరీ చేసి మళ్ళీ ఎన్నిక రాసి ఇవ్వాలనేసి మళ్ళీ ఎన్నిక రిజిస్టర్ చేసేయాలని కోర్టుకు వేసారు మేడం. దాని గురించి మేడం. ఓకే, ఇక్కడ జిల్లా అడగాలి. ఏ జిల్లా అండి? చిత్తూరు జిల్లా. 2003లో మీరు కొనుక్కున్నప్పుడు రిజిస్టర్ కాగితాల ద్వారా కొనుక్కున్నారా? రిజిస్టర్ ద్వారానే కొనుక్కున్నాం మేడం. రిజిస్టర్ కూడా అయిపోయింది సార్. ఓకే, ఇప్పుడు సమస్య ఏంటి? ఏం లేదు సార్, విక్రయ దస్తావేజ్ అని ఒకటి సృష్టించి డూప్లికేట్ అగ్రిమెంట్ ఒకటి సృష్టించి అగ్రిమెంట్ వేసారు సార్. అగ్రిమెంట్ సృష్టించి దాన్ని ఎవరు సృష్టించి ఎవరు? మీకు ఆల్రెడీ ఒకసారి భూమి అమ్మిన వ్యక్తా లేకపోతే ఇంకెవరైనా? మాకు అమ్మిన వ్యక్తే సార్. ఇప్పుడు మీరు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఆ భూమికి పట్టదారు పాస్బుక్స్, టైటిల్ కూడా పొందారా? రికార్డులో మార్పులు చేయించుకున్నారా తహసీల్ ఆఫీస్ లో? మార్చుకున్నాం సార్. మీ పేరు మీద పాస్బుక్, టైటిల్ ఉందా? ఉంది సార్. మీ పేరు మీద అంటే పాస్బుక్, టైటిల్ ఉండి మీరు ఆల్రెడీ రిజిస్టర్ కాగితాల ద్వారా భూములు కొనుక్కున్నారు కాబట్టి ఇంకెవరైనా వ్యక్తి, అది మీకు భూమిని అమ్మిన వ్యక్తి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీ హక్కులకు భంగం కలిగించినట్లయితే మీరు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. లేదా ఆ భూమి మీదకి ఎవరైనా వచ్చినట్లయితే మీరు సివిల్ కోర్టుకు వెళ్ళి కూడా ఉత్తర్వులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ భూమి ఎవరు తీసుకోకుండా ఆ భూమి మీదకి ఇంకెవరు రాకుండా ఉండడానికి. ఎందుకంటే మీకు కావాల్సిన హక్కు పత్రాలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి. కాదు సార్, అదే సార్, వాళ్ళు కోర్టు 3 years నుంచి జరుగుతుంది సార్. అది పూర్తిగా ఫోర్జరీ సంతకాలు చేశారు. ఫోర్జరీ చేసినా కానీ అది ఏం జరగలేదు సార్. అదే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశారు అంటే ఫోర్జరీ జరిగింది కాబట్టి వాళ్ళ మీద చీటింగ్ కేసు కూడా పెట్టొచ్చు. అది ఫోర్జరీ కనుక కోర్టులో నిరూపణ అయిపోతే వాళ్ళు ఏదైతే ఫోర్జరీ చేసి తయారు చేసిన డాక్యుమెంట్లు ఉన్నాయో అవన్నీ రద్దు అయిపోతాయి. మీ హక్కు మీకు ఉంటుంది. కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో 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 సార్. మ్యామ్ నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మ్యామ్, మేము ఫ్యామిలీ నుంచి మాట్లాడుతున్నాం మ్యామ్, అనంతపురం జిల్లా. పేరు చెప్పండి. హేమలత మ్యామ్. హేమలత గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. చెప్పండి. గట్టిగా హేమలత మ్యామ్. ఓకే, చెప్పండి. మ్యామ్, మేము పోయిన డిసెంబర్లో సేల్ కొన్నాం మ్యామ్, 3 ఎకరాలు. ఎంఆర్ ఆఫీస్ లో నేను అప్లికేషన్ కూడా రాసిన పాస్బుక్ కోసము, కానీ ఇంతవరకు అయితే నాకు పాస్బుక్ రాలేదు. ఇప్పుడు రేపు అంటున్నారు మ్యామ్ వాళ్ళు. ఓకే 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 అండి. అంటే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏమైనా కారణం చెప్తున్నారా? ఎందుకు ఇవ్వటం లేదని మీరు అడిగారా? ఏం అడగలేదు సార్, ఇవేం అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. మీకు మీ భూమిని రిజిస్టర్ కాగితాల ద్వారా కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా?
చేపించుకున్నాను. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే మీరు ఫారం 6A కనుక దరఖాస్తు చేస్తే 3 నెలల లోపలగా వాళ్ళు మీ దరఖాస్తుకి వాళ్ళు విచారణ చేసి పాస్బుక్ టైటిల్ ఇవ్వాలి. కానీ సాధారణంగా ఏమవుతుంది అంటే పని ఒత్తిడి వల్ల రకరకాల కారణాల వల్ల 6 నెలల నుంచి సంవత్సరం కూడా పడుతుంది చాలా సందర్భాల్లో పాస్బుక్ టైటిల్ ఇవ్వడానికి. మీరు మళ్ళీ ఒకసారి తహసీల్దార్ సంప్రదించండి. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు ఆర్డీఓ గారిని కూడా సంప్రదించి మీ పాస్బుక్ టైటిల్ పొందడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. ఓకే, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. నేను ఇది మామూలు డిస్ట్రిక్ట్ నుంచి అండి. పేరు చెప్పండి. గుండ్లపల్లి మోహన్ రెడ్డి. చెప్పండి మోహన్ రెడ్డి గారు, ఏంటి మీ సమస్య ఏంటి? మా సార్ మేడం నేను చదివితే వినండి మేడం, రాసి పెట్టుకున్నాను. మా గ్రామంలో 4 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. ఇట్టి భూమిని నా యొక్క దయాది దౌర్జన్యము చేస్తూ అక్రమంగా ప్రవేశించుతూ ఇట్టి వ్యవసాయ భూమిని కబ్జా చేయటకు ప్రయత్నించుతున్నందున జూనియర్ సివిల్ జడ్జి కలవకుర్తి కోర్టులో పిటిషన్ వేయక ఐఏ నెంబర్ 258 ఆఫ్ 2011 ఇన్ ఓఎస్ నెంబర్ 43 ఆఫ్ 2011 దావా ద్వారా తేదీ 13 జూన్ 2011 నాడు టెంపరరీ అండ్ ఇంటీరియం ఇంజెక్షన్ ఉత్తర్వు జారీ చేసినారు. ఆ ఉత్తర్వు ఇచ్చి దాదాపు 1 సంవత్సరం 3 నెలల కాలము కావచ్చుతున్నది. కక్షిదారునిగా నేను ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరు కావాలనా? కోర్టు నుండి పర్మనెంట్ ఇంజెక్షన్ ఉత్తర్వు జారీ అయ్యేటకు ఇంకా ఎంత కాలము పట్టును తెలుపగలరు? ఓకే అండి, మోహన్ రెడ్డి గారు సుదర్శన్ గారు సమాధానం ఇస్తారండి. సుదర్శన్ గారు మేడం వినండి. మోహన్ రెడ్డి గారు మీకు ఆ భూమి ఏ విధంగా సంక్రమించింది అనేటటువంటి విషయాన్ని చెప్పలేదు. అది మీ తాత ముత్తాతల నుండి వచ్చిందా లేదంటే మీరు కొనుగోలు చేసినటువంటి భూమి? కాదు, నాకు వంశపరంగా వచ్చింది. మీకు వంశపరంపరంగా వస్తే మీకు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయా? పట్టా పాస్ పుస్తకాలు ఉండి మీరు భూమిని సాగు చేసుకున్నట్టు అయితే ఆ వ్యక్తి ఎవరైతే దౌర్జన్యంగా మీ భూమిని ఆక్రమించాలనుకుంటున్నాడో అటువంటి మీ అన్నయ్య గాని లేదంటే మీ దాయాది గాని లేదంటే మీ పక్క పొలం వారు గాని ఎవరైనా సరే ఏ విధంగా మీ భూమిని ఆక్రమించినా అది ఆక్రమణ కిందికి వస్తుంది. ఇట్టి విషయాన్ని మీరు ముందుగా సివిల్ కోర్టుకు కాకుండా రెవెన్యూ అంటే తహసీల్దార్ ఆఫీసులో కూడా మీరు దరఖాస్తు చేసుకొని తహసీల్దార్కి మీ యొక్క విషయాన్ని విన్నవించుకొని సార్ ఈ విధంగా నా భూమి ఆక్రమణకు గురవుతుంది, దీనికి మీ నుండి న్యాయ సాయం కావాలనేది ముందుగా మీరు చేయవలసినటువంటి పని. కానీ ఇప్పుడు మీరు సివిల్ కోర్టుకి వెళ్ళారు కాబట్టి కొంత సమయం తీసుకుంటుంది. ఇది ఎంత తీసుకుంటుంది సార్? అంటే ఇప్పుడు కోర్టు కేసులు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కాలం తీసుకుంటుంది. ఎందుకంటే దీనిపైన ఎంక్వైరీలు, కమిషన్లు, ఇది నీ భూమి నీదేనా కాదా, నీకు ఏ విధంగా సంక్రమించింది, మీ దాయాదులు ఎటువంటి కేసు పెట్టినరో లేదంటే మీరే అమ్ముకుని ఉండొచ్చు. అదిగా సార్ చెప్తే మీనండి, మొత్తము 12 సంవత్సరాల పానీలు పెట్టి టైటిల్ డీడ్, రిజిస్ట్రేషన్, ఫాదర్ గిఫ్ట్ డీడ్ ఇచ్చినాడు, అంతా పెట్టి టెంపరీ అడాప్ట్ ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది నాకు. ఇప్పుడు మీకు ఆల్రెడీ మధ్యంతర ఉత్తర్వు వచ్చింది అంటే ఆ భూమి మీద మీ దాయాది ఎవరైతుందో రాకుండా కోర్టు ఆల్రెడీ ఉత్తర్వు ఇచ్చింది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత పర్మనెంట్ ఆర్డర్ వస్తుంది. కానీ ఈ లోపల మీకు జరిగే నష్టం ఏం లేదు. ఎందుకంటే మీకు జరిగే నష్టం ఉండకుండా చేయడం కోసమే మధ్యంతర ఉత్తర్వు. కోర్టు ఫైనల్ ఆర్డర్ రావాలంటే అక్కడ ఉన్న కేసు లోడ్ బట్టి ఉంటుంది, పని ఒత్తిడి బట్టి ఉంటుంది. అవన్నీ మా పొలంగా కొట్టుకొని పోతారు. మేము చేనేస్తే కూడా వ్యవసాయం చేస్తుండే కూడా మేము సాగు చేస్తున్నాము, అలా మధ్యాహ్నంగా కొట్టుకపోతారు. మాకు బాట కావాలని కొట్టుకపోతారు సార్. ఓకే అండి మోహన్ రెడ్డి గారు ఉత్తర్వులు వచ్చేంత వరకు అంటే వచ్చినాయి కాబట్టి ఆ కేసు కొంత టైం పడుతుంది అని చెప్తున్నారు సునీల్ కుమార్ గారు. కొన్ని రోజులు మీరు వెయిట్ చేయాలి. ఓకే అండి, న్యాయ సేవా కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. న్యాయ సేవా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్ రెడీగా ఉన్నారండి. హలో 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 నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి మాట్లాడుతున్నారు. పేరు చెప్పండి. భిక్షం గారు చెప్పండి, సమస్య ఏంటి? నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు పాస్బుక్ టైటిల్ పాస్బుక్ కోసం మేము భూమి కొనుక్కున్నామండి.
హలో, వింటున్నామండి, చెప్పండి. కొన్నాము. కొన్న తర్వాత పాస్బుక్ టైటిల్ డీడ్ కోసం పేరు మార్చడానికి మాకు కొత్త పాస్బుక్ కోసం అప్లికేషన్ ఈసేవలు కట్టామండి. హలో, వింటున్నామండి, వినిపిస్తోంది, చెప్పండి. ఈసేవలు కట్టామండి. ఇప్పుడు జూలై 4వ తారీఖు కట్టాము. ఇప్పుడు 3 నెలలు పైన అయిపోయింది. వాళ్ళు ఇంకా ఎప్పుడు వస్తుంది అని మీ డౌటా? 3 నెలలు అయిపోయింది, ఇంకా ఎప్పుడు వస్తుంది అని మీ డౌటా? డౌట్. ఇంకా వాళ్ళు పూర్తి చేయలేదా వెళ్ళి అడిగితే ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని చెప్పి టైం గడుపుతున్నారు. సుదర్శన్ గారు, జనరల్ గా ఎంత టైం పడుతుందండి? పాస్ పుస్తకము దరఖాస్తు చేసుకున్నటువంటి 90 రోజుల్లోన ఆ వ్యక్తికి రెవెన్యూ యంత్రాంగము పట్టా పాస్ పుస్తకం జారీ చేయాలి. ఒకవేళ ఆ సమయంలోన జారీ చేయకపోయినట్టయితే దానికి గల కారణాలు ఏంటి, అంటే రెవెన్యూ యంత్రాంగానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఆ విషయాలని దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకు తెలియచేయాలి. ఇది చట్టం చెప్తుంది. అడిగితే రెవెన్యూ సదస్సులో ఈ గ్రామ సదస్సు పెట్టారు కదా, ఆ సదస్సులో ఉన్నాము, అప్పులు చేస్తున్నాము, మాకు పనులు కూడా వస్తుంది, ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం, ఏం పట్టుద్ది అంటారు. రెవెన్యూ వారికి దాదాపు ఒక 45 రకాలమైనటువంటి బాధ్యతలు కలిగి ఉంటున్నారు. వాళ్ళకు అంటే ఈ భూమి హక్కుల రికార్డుల పరిరక్షణతో పాటు అనేకమైనటువంటి కార్యక్రమాల్లోన వాళ్ళు లీనమై ఉంటున్నారు. ఆ విధంగా అంటే జనన మరణాల నుంచి కులం సర్టిఫికెట్లు, ఆదాయం సర్టిఫికెట్లు, ఇలాంటి అనేక రకమైనటువంటి పనిభారం వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మర్చిపోతున్నారు. రైతులకు సంబంధించినటువంటి భూముల హక్కుల పరిరక్షణకి సరి అయినంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. అందుకనే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి అంటే రెవెన్యూ యంత్రాంగం యొక్క పనిభారం వల్ల రైతులు ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది. వాళ్ళకి సకాలంలో రుణాలు అందకపోవడానికి కూడా కారణాలు. సుదర్శన్ గారు, అంటే కాలపరిమితి ఏమి ఉండదంటారా? కాలపరిమితి చట్టం అంటుంది 30 రోజుల నుండి 90 రోజుల లోపు ఇవ్వాలి అనేది చట్టం చెప్తుంది. పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 1971, అమెండ్మెంట్ యాక్ట్ 1984, 89 ఈ విషయాన్ని చెప్తుంది. దరఖాస్తు చేసుకున్న ఎన్ని రోజులకు పట్టాలు పొందవచ్చు అనేటటువంటి విషయాన్ని. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటకృష్ణ అండి, తిమ్మనపాలెం, కోరికపాడు మండలం, ప్రకాశం జిల్లా అండి. చెప్పండి. నా పేరు వెంకటకృష్ణ. వినిపిస్తోందండి, చెప్పండి వెంకటకృష్ణ గారు. తిమ్మనపాలెం, ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నారు. తిమ్మనపాలెం, కోరికపాడు మండలం, ప్రకాశం జిల్లా. వెంకటకృష్ణ గారు, మీరు చెప్తుందంతా మాకు క్లియర్ గా వినిపిస్తోంది. మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే, నా ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా మాది అగ్రికల్చర్ ల్యాండ్ అండి. 1.5 ఎకరం ఉంది NH5 పక్కన. ఓకే ఓకే, అది NH5 లో రోడ్ ఎక్స్టెన్షన్ కింద మాది ఎకరం పోయిందండి, ఎకరంన్నరలో. ఓకే, దానికి కాంపన్సేషన్ వచ్చి మాకు 40,000 ఇచ్చారండి అప్పట్లో. కానీ మేము అంతకు ముందే దాన్ని 3 lakhs 5 lakhs లెక్కన అమ్ముకున్నామండి. మా దగ్గర అగ్రిమెంట్స్. ఇదే సంవత్సరంలో అండి? ఇదే సంవత్సరంలో జరిగింది? 2000లో జరిగిందండి. 2000లో. ఓకే ఓకే, ఆ తర్వాత మేము అది మా యాక్చువల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం NH యాక్ట్ ప్రకారం మేము చూస్తే ఆ రీజియన్ లో ఎక్కడైతే ఆ ఏరియాలో ఎక్కడైనా ఎక్కువ కాస్ట్ మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటే గవర్నమెంట్ ఆ ప్రకారం వాల్యుయేషన్ ఇవ్వాలి అని చెప్పారండి. కానీ అక్కడ గవర్నమెంట్ అవన్నీ సర్వే చేయకుండా జస్ట్ సింపుల్ గా 35,000 నామ మాత్రం ఇచ్చారండి. మాకు అంతకు మించి ఏ పొలము లేదండి. మేము కోర్టుకి వెళ్తే కలెక్టర్ గారు ఫస్ట్ లో మాకు జస్ట్ నార్మల్ గా ఒక 18,000 ఎక్స్ట్రా చేశారండి. అది ఏ విధంగా చేశారు అనేది మాకు తెలియదు. ఇంకా మేము కోర్టుకి వెళ్ళామండి. కోర్టుకి వెళ్తే కోర్టులో ఏం చెప్పారంటే మీరు కలెక్టర్ గారికి రీవాల్యుయేషన్ చేసి రీడిటర్మైన్ చేయండి అని చెప్పి చెప్పారండి. ఓకే, ఇంతవరకు అది ఆ తీర్పు వచ్చి మాకు 2 years అయిందండి. ఇంతవరకు కలెక్టర్ గారు రాలేదు, రీడిటర్మైన్ చేయలేదు. కాకపోతే ఏం జరుగుతుందంటే వీళ్ళు NH5 వాళ్ళు వచ్చి మేము 6 lane ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, చెట్లు కొడతాము అది ఇది అని చెప్తున్నారండి. మా లాయర్ గారు ఏం చెప్తున్నారంటే మీరు
సో మీరు ఆపండి, మీకు ఆ హక్కు ఉంది, రీడిటర్మైన్ చేసే వరకు మీరు దాన్ని పోరాడొచ్చు అని చెప్తున్నారు. కలెక్టర్ ఇప్పుడు మేము ఏం చేయాలి, కలెక్టర్ గారు ఎంతవరకు చేయాలి? ఎందుకంటే కలెక్టర్ గారు కోర్టు ఉత్తర్వులు అమలు చెప్పిన చేయలేదు. సమస్య అర్థమవుతుంది. భూసేకరణలో భూమి పోయింది, దానికి నష్టపరిహారం మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వలేదు కాబట్టి మీరు కోర్టును ఆశ్రయించారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నష్టపరిహారం నిర్ధారించాల్సిన అధికారం రెవెన్యూ అధికారులకు ఉంటుంది, ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్స్ కి. దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి, ఏ ప్రకారం ఎంత ధర నిర్ణయించాలని. వాళ్ళు ఒకసారి ధర నిర్ణయించిన తర్వాత అది సరిపోలేదు అనుకున్నట్లయితే సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు. ఆయన ఎట్లాగో చేశారు. సివిల్ కోర్టు ఇప్పుడు మళ్ళీ రీడిటర్మైన్ చేయమన్నది కాబట్టి రెవెన్యూ అధికారులు చర్య తీసుకుని చేయాలి. చేయకపోతే పై అధికారులకి జడ్జిమెంట్ కాపీని పెట్టి పై అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ ఏ కోర్టు అయితే తీర్పు ఇచ్చిందో ఆ కోర్టుని తిరిగి ఆశ్రయించవచ్చు. మీరు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఈ డిటర్మినేషన్ జరగలేదు కాబట్టి మీరు మళ్ళీ నిర్ణయం తీసుకోండి అని చెప్పడానికి ఉంటుంది. రెండో అంశం ఆయన చెప్పారు ఏంటంటే మాకు భూమి ఎక్కువ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి పనిని ఆపొచ్చా, పని చెప్పారు. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ ఏమంటుందంటే ఒక్కసారి డబ్బులు స్వీకరణ చేసుకున్న తర్వాత వెంటనే ఆ భూమి ప్రభుత్వ కస్టడీకి వెళ్ళిపోతుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. ఎక్స్ట్రా వాల్యూ నిర్ధారణ అయ్యే వరకు పని ఆపాలని చట్టంలో ఎక్కడ లేదు. కాబట్టి ఆయన ఏమైనా పని ఆపే కనుక పని చేస్తే ఆయన మీద ప్రభుత్వం కావాలంటే క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ విషయం ఒకసారి గమనించి ఆయన ముందుకు వెళ్తే బాగుంటుంది. ఓకే అండి. న్యాయసేవ కార్యక్రమంలో మరో చిన్న విరామం. న్యాయసేవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు చంద్రశేఖర్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చంద్రశేఖర్ గారు? విజయవాడ నుంచి మేడం. చెప్పండి. హలో మేడం, మా తాత సంబంధించిన 3 ఎకరాల భూమి ఉంది మేడం. కానీ దానికి సంబంధించిన అప్పుడు డాక్యుమెంట్స్ అని ఏమి రిజిస్ట్రేషన్ చేపించుకోవడం తెలియదు మేడం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఏమి లేవు మేడం, పాస్బుక్ కానీ. ఓకే. ఇప్పుడు మా తాతయ్యకి 3 మమ్మల్ని నుంచి. హలో చంద్రశేఖర్ గారు, ఎవరు మాట్లాడుతున్నారు? మీ మదరా అండి? మాకు మా తాత వాళ్ళదండి. మా తాత వాళ్ళకి మా నాన్నకి, మా తాత వాళ్ళైతే మా నాన్నకు ఉంది ఎకర భూమి. ఓకే. అయితే మా నాన్న వాళ్ళు 4 అన్నదమ్ములు అయితే మగ పిల్లలు లేరు. లేకపోతే మా నాన్నకి 3 ఎకరాలు వస్తే మా అక్కయ్య వాళ్ళు నాకు ఉంచారు, నాకు పెట్టారు. ఓకే. పెడితే అది ఎనకట ఎప్పుడో మా తాతలు లేవు. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి. దానికి వెనకది మా తాత నాటిది కండి. ఓకే, అర్థమైందండి. మీ అక్క వాళ్ళు మీకు ఇచ్చారు ఆ భూమిని? మా నాన్న వాళ్ళకి 3 ఆడవాళ్ళు అయితే వాళ్ళని నేనే పోషించి నేనే కడిచేర్చా. ఓకే. కడిచేర్చానని నాకు పెట్టారు. పెడితే దానికి పుస్తకాలు అవి కావాలంటే వెనకటి రిజిస్టర్లు లేవు కదండి, కదా. ఇప్పుడు ఏంటి మీ సమస్య ఏంటండి? మీ సమస్య ఏంటి ఇప్పుడు? ఏరే మా ఇష్టాసారం కావాలని. ఓకే, మీ పేరు మీద కావాలని. ఓకే. ఓకే అండి. సునీల్ కుమార్ గారు, ఇప్పుడు వాళ్ళు చెప్పే దాంట్లో ఏంటంటే వారసత్వంగా భూమి వచ్చింది కానీ దానికి సంబంధించిన ఏ కాగితాలు లేవు, వాళ్ళకి పట్టుదారి పాస్బుక్స్ టైటిల్ కావాలి. వాళ్ళు కాబట్టి ముందు చేయాల్సిన పని ఏంటంటే విజయవాడ నుంచి అంటున్నారు కాబట్టి అడంగల్ కాపీ చూడాలి. ఎవరి పేరు రాస్తున్నారు, పట్టదారికి ఎవరి పేరు వస్తుంది, సాగుల్లో ఎవరి పేరు వస్తుంది, 1B రికార్డ్ లో ఎవరి పేరు ఉంది, ఈ 2 ఒకసారి వెరిఫై చేసుకుని ఆ 2 కాపీలు కావాలన్నట్లయితే మీ సేవ ద్వారా ఆ 2 కాపీలు పొందొచ్చు. వాళ్ళ భూమి సర్వే నెంబర్ తెలిసినట్లయితే ఆ సర్వే నెంబరు ఆ గ్రామం చెప్పుకుంటూ మీ సేవలో దరఖాస్తు చేసినట్లయితే ఈ 2 దరఖాస్తు కాపీలు పెట్టుకున్నట్లయితే 2 కాపీలు వస్తాయి. అప్పుడు చూడొచ్చు ఎవరి పేరు మీద పట్టా ఉంది. వీళ్ళకి వారసత్వంగా వచ్చింది అంటున్నారు కాబట్టి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఆ ఆధారాలన్నీ జత చేసుకుంటూ ఫారం 6A 6R చట్టం కింద తహసీల్దార్కు దరఖాస్తు చేసినట్లయితే వాళ్ళు విచారణ చేస్తారు. ఇంకెవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా, ఈ భూమి మీద ఇంకెవరికైనా హక్కులు ఉన్నాయా అని నిర్ధారణ చేసి తహసీల్దార్ పాస్బుక్ టైటిల్ డీడ్ ఇవ్వచ్చు. ఒకవేళ కనుక వాళ్ళ వారసుల మధ్యలో ఇంకేమైనా వాటాలో ఇబ్బంది ఉన్నట్లయితే వాళ్ళు సివిల్ కోర్టుకు వెళ్లి తేల్చుకోవాల్సి ఉంటుంది. సివిల్ కోర్టు ఉత్తర్వు అనుకూలంగా MRO గారు పాస్ పుస్తకం టైటిల్ జారీ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఆ 2 రికార్డు కాపీలు సంపాదించటము, MRO గారికి తహసీల్దార్ గారికి ఫారం 6A దరఖాస్తు చేయడం చేసినట్లయితే వాళ్ళ సమస్య తీరుతుంది. ఓకే అండి. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం అండి. పేరు చెప్పండి. మేము 96 లో ఒక భూమి కొన్నామండి. ఓకే. అయితే మేము కొన్నాక అతను 10 years కు అతను చనిపోయాడు. మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. 10 years కూడా అంటే కొన్న తర్వాత 10 సంవత్సరాల వరకు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు? మేము కొనుక్కున్న తర్వాత ఒక అమ్మాయిని అతను చనిపోయిండు. అయితే మా దగ్గర అతను రాసిచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం మేము మండల ఆఫీస్ లో MRO గారు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము పేరు. రిజిస్ట్రేషన్ అయిపోయినాక వాళ్ళు
మేము అమ్మలేదు, అక్రమంగా చేసుకున్నారు అని చెప్పేసి ఆర్డీఓలో కేసేసారండి. ఓకే. దీని ద్వారా వాళ్ళకి ఛాన్స్ ఏమన్నా ఉందా? వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ ఏమన్నా మాకు ఎందుకంటే మేమైతే అన్ని వాళ్ళకి మొత్తం అమౌంట్ అన్ని ఇచ్చేసి రిజిస్ట్రేషన్ ఒకటే చేయించుకోలేదు. డాక్యుమెంట్స్ ప్రకారం 10 years అయితే రూల్ ఉంది కదా అండి, దాని ప్రకారం మేము రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాము. ఇట్లాంటి సమస్య ఇది మన తెలంగాణ ప్రాంతంలో సాదాబాయినం అంటాం. అంటే తెల్ల కాగితాల మీద గానీ రిజిస్టర్ కాని కాగితాల ద్వారా భూములు కొనుక్కోవటం. 6 చట్టం కింద సెక్షన్ 5 ఏం చెప్తుంది అంటే అసలు ఏ భూమి కొనుక్కున్నా ముందు రిజిస్టర్ కాగితాలు కొంటే మాత్రమే పాస్బుక్ టైటిల్ వస్తుంది. కానీ 6 చట్టంలో ఒక వెసులుబాటు కల్పించారు. ఎవరైనా చిన్న సన్నకారు రైతులు 2000 సంవత్సరం కంటే ముందు గనక ఈ విధంగా వ్యవసాయ భూమిని తెల్ల కాగితాల మీద కానీ స్టాంపు కాగితాల మీద కానీ కొనుక్కున్నట్లయితే వాళ్ళు తహసీల్దార్కి ఫారం 10లో దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి 13B సర్టిఫికేట్ ఇస్తారు. అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కి ఏదైతే విలువ ఉంటుందో 13B సర్టిఫికేట్ కి అదే విలువ ఉంటుంది. అది కూడా అప్లై చేసుకోవడం చివరి తేదీ 2009 వరకు పెట్టారు. వీళ్ళు అప్లై చేసుకున్నా అన్నారు, పట్టా వచ్చింది అంటున్నారు. ఈ MRO కనుక ఈ విధంగా 13B సర్టిఫికేట్ ఇచ్చి పాస్బుక్ టైటిల్ ఇచ్చిన తర్వాత ఎవరైతే అమ్మిన వాళ్ళు కానీ అమ్మిన వాళ్ళ వారసులు కానీ ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తప్పకుండా ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. అంటే MRO చేసిన తప్పు ఇవ్వడానికి లేదు, మేము అమ్మలేదు అని ఆర్డీఓ తేల్చాలి. ఒకవేళ ఆర్డీఓ కనుక ఇది అమ్మలేదు, అమ్మకం జరగలేదు, అమ్మిన వాళ్ళు అమ్మలేదు అనుకున్నట్లయితే పట్టా పాస్బుక్ టైటిల్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళేం చెప్తున్నారు, 10 ఏళ్ల పైగా అంటే 1996లో కొనుక్కున్నారు కాబట్టి ఒక 10 ఏళ్ళు దాటిపోయింది కాబట్టి వీళ్ళ పేరు అడంగా అంటే తెలంగాణ అంటున్నారు కాబట్టి పహానీలో వచ్చిందా లేదా సాగుదారు కాలంలో 1B రికార్డు ఈ ఆధారాలని జత చేసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి అనుకూలంగానే రెవెన్యూ కోర్టులో తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ రెవెన్యూ కోర్టులో వాళ్ళకి అనుకూలంగా తీర్పు రాకపోయినా ఈ కాగితాలన్నీ తీసుకొని సివిల్ కోర్టులో కేసు వేసి కూడా వాళ్ళ భూమిని వాళ్ళు రక్షించుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఓకే అండి. అలాగే అసలు మనకి ఈ వ్యవసాయ భూముల రక్షణకు సంబంధించి ఎటువంటి చట్టాలు అమల్లో ఉన్నాయండి? ఇప్పుడు మన వ్యవసాయ భూములకి ఒక 3 అంశాలు ప్రతి రైతు గమనించుకోవాలి. అది కనుక గమనించినట్లయితే వాళ్ళ భూములకు రక్షణ ఉంటుంది. ఒకటి, భూమి మన ఆధీనంలో ఉందా లేదా చూసుకోవాలి. రెండోది, ఆ భూమి మనదని చెప్పడానికి మన చేతిలో పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ లేదా ఇతర పట్టా కాగితాలు, రిజిస్ట్రేషన్ కాగితాలు కానీ మన దగ్గర ఉంచుకోవాలి. మూడోది, ప్రతి సంవత్సరం రికార్డులో పేరు వస్తుందా లేదా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు కూడా 1B రిజిస్టర్లో పేరు ఉందా లేదా, 1B సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలి. అడంగల్ పహానులో పేరు ఉండాలి, చేతిలో పాస్బుక్ టైటిల్ ఉన్నట్లయితే వాళ్ళకి పూర్తి భద్రత ఉంటుంది. ఇంకా రెవెన్యూ ల్యాండ్ చట్టాలు తీసుకుంటే ఒక 200 పైగా భూమి చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ అంశాల గురించి మాట్లాడతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి ఇవాళ న్యాయ సేవా కార్యక్రమం. భూ చట్టాలు, న్యాయ సహాయం ఈ అంశం మీద సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.